ప్రస్తుత సమాజంలో చిన్న చిన్న పాటలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇట్టే వైరల్ అవుతున్నాయి. వాటి వ్యూస్తో వాటి ఓనర్స్పై కనక వర్షమే కురుస్తున్నాయి. కానీ ఒక్క పాటలో కోట్లకు కోట్లు నష్టం తెచ్చి పెట్టడం ఎప్పుడైనా చూసారా? అయితే ఇప్పుడు చూసేసాయండి. అవును, మీరు విన్నది నిజమే. ఈ ఒక్క పాట ఎయిర్లైన్స్కు కొన్ని కోట్ల నష్టం తెచ్చిపెట్టింది. కానడాకు చెందిన గిటారిస్ట్ డేవ్ క్యారోల్ 2008లో తన బ్యాండ్తో కలిసి అమెరికాలో ఒక కాన్సర్ట్ చేయడానికి వెళ్ళాడు. ఇందుకు గాను యునైటెడ్ ఎయిర్లైన్స్ టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే చికాగో ఎయిర్పోర్ట్లో బ్యాగేజ్ను నిర్లక్ష్యంగా విసిరివేయడంతో అందులో ఉన్న తన 2,50,000 విలువైన గిటార్ పాడైపోయింది. ఆ తరువాత ఎయిర్లైన్స్ హెల్ప్ డెస్క్కి కంప్లైంట్ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. పైగా తనకు రూడ్గా మాట్లాడారట. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని నెలలకు తనకు ఎదురైన చేదు అనుభవంతో దేవ్ యునైటెడ్ బ్రేక్స్ గిటార్స్ అనే ఒక సాంగ్ రాశాడు అండ్ తన ఫ్రెండ్స్ హెల్ప్తో ఒక యూట్యూబ్ వీడియోని షూట్ చేసి అప్లోడ్ చేశాడు. అది కాస్త ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిపోవడంతో ఏకంగా ఒక్క నెలలోనే 10 మిలియన్స్కి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ ఇష్యూని మీడియా కూడా హైలైట్ చేయడంతో యునైటెడ్ ఎయిర్లైన్స్ స్టాక్స్ ఏకంగా 10% పడిపోయింది. ఆ ఒక్క పాటతో ఆ కంపెనీకి 1,500 కోట్ల నష్టం వచ్చింది. దీంతో ఎయిర్లైన్స్ దిగొచ్చి దేవ్కి అపాలజీస్ చెప్పి కాంపెన్సేషన్ అనౌన్స్ చేసింది. కానీ దేవ్ ఆ కాంపెన్సేషన్ని రిజెక్ట్ చేసిన దేవ్ చారిటబుల్ ట్రస్ట్కి అమౌంట్ని డొనేట్ చేశాడు. దీంతో మరోసారి దేవ్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవ్వడమే కాకుండా ప్రశంసల్ని అందుకున్నారు.